ఉల్లికాడ ఎగ్ కర్రీ రెడీ. హలో ఎవ్రీవన్, ఉల్లికాడ ఎగ్ రెసిపీ చేయబోతున్నా. సో దానికైతే ఒక కట్ట ఉల్లికాడ వేర్లు తీసేసి మంచిగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాం. మరి 7 గుడ్ల వరకు వాడుతున్నా. దానికి తగినన్న పచ్చిమిర్చి, కొత్తిమీర. ఇప్పుడు వీలైనంత సన్నగా ఉల్లికాడలను కట్ చేసుకోండి. నేనైతే జస్ట్ ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఉల్లికాడలు ఇలా చిన్నగా కట్ చేసుకొని మరొక్కసారి ఎందుకైనా మంచిది కోల్డ్ వాటర్తో వాష్ చేసుకోండి. ఎందుకంటే ఇలా లోపట ఇసుక ఉండే ప్రమాదం ఉంది, అందుకనే వాష్ చేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి ఇలా మధ్యలో ఒక్కొక్కసారి ఇలా చీలిక పెట్టేసి ఇలా కట్ చేసుకోండి. సో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కాస్త జీలకర్ర, మస్టర్డ్ సీడ్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుని ఆయిల్లో ఒక 30 సెకండ్లు ఇలా వేయించుకున్న తర్వాత ఉల్లికాడలు వేసేస్తున్నాం. ఉల్లికాడలు వేసాక కాస్త పసుపు, కాస్త ఉప్పు పసుపు వేసుకుని కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాల వరకు చిన్న మంట మీద మూత పెట్టి మగ్గించుకోవాలి. కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరి కొద్దిసేపు ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరి కొద్దిసేపు మగ్గియాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త మగ్గిన తర్వాత చిల్లీస్ ఆల్రెడీ చాలా వేసాం కాబట్టి జస్ట్ కాస్త వేస్తున్నాం. ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూను. ఇప్పుడు మగ్గింది కదా, మంచిగా గుడ్లు పగలగొట్టుకొని వేసుకోవాలి. ఇలా గుడ్లు వేసేసుకున్న తర్వాత దీనిపైన కాస్త గరం మసాలా చల్లుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మూత పెట్టేసి కాస్త మగ్గిస్తాం కాబట్టి. ఇందాకనే ఉప్పు పసుపు వేసుకున్నాం కదా, సో చూసుకోండి. ఒకవేళ కాస్త ఉప్పు పట్టేలా ఉంటుందంటే గరం మసాలాతో పాటు కాస్త ఉప్పు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు. ఎందుకంటే మళ్ళీ మంచిగా కలిపేస్తాం కదా ఎగ్స్ ఎలా అయినా. నేనైతే ఆల్రెడీ తగినంత ఉప్పు వేసుకున్నాను మొదట్లోనే, సో నేను ఇప్పుడు ఉప్పు ఏమీ వేయట్లేదు. మరి ఒక 2 నిమిషాలు మగ్గిద్దాము మూత పెట్టేసి. ఇప్పుడు 2 నిమిషాలు అయింది కదా మగ్గేయడం. ఇలా వస్తుంది కోడిగుడ్డు. దీన్ని నెమ్మదిగా ఇలా తిప్పుకోవాలి. మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత మరి కొద్దిసేపు మగ్గిద్దాం. సో మంచిగా మగ్గింది ఉల్లికాడల ఎగ్ కర్రీ. సో ఇంకా మనం కట్ చేసి వేసుకున్నాం కొత్తిమీర, ఉల్లికాడ ఎగ్ కర్రీ రెడీ. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.